ఈ వీడియోని వీక్షిస్తున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, ఒక్క నిమిషం పరిధిలో బైబిల్ సమాచారాన్ని ఇది 6వ భాగము. నిన్నటి దినాన్ని వరకు క్రొత్త నిబంధన మరియు పాత నిబంధన బైబిల్ సమాచార పుస్తకాలుగా నేర్చుకున్నాం. ఈరోజు ఆదికాండము మొదటి వచనం గురించి ఆలోచన చేద్దాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను అన్న ఆ మాట ఉంది కదా. ఈ మొదటి వచనంకి రెండో వచనంకి కొన్ని వేల సంవత్సరాలు లేక లక్షల సంవత్సరాల్లో టైం గ్యాప్ ఉంది. అయితే దీన్ని అర్థం చేసుకోగనుక 6 రోజుల సృష్టి జరిగిందన్నాడు. దేవుడు భూమి ఆకాశంలో సృజించను. అది ఎప్పుడంటే ఆది ఎందోనే టైం ఇన్ ది బిగినింగ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. దీనికి గల బేస్ రెఫరెన్స్ ఏంటంటే యెషయా గారు రాసిన గ్రంథము 45వ అధ్యాయం 18వ వచనంలో ఇలా ఉంటుంది, చదువుతున్నాను. ఆకాశం సృష్టికర్త యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను. నిరాకారంగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు కానీ నివాస స్థలమగున్నట్లు దాన్ని సృజించను. ఇక్కడ ఏం కనపడుతుంది? భూమిని కలుగజేశాడు, సిద్ధపరిచాడు, స్థిరపరచాడు. ప్రాసెస్ కనపడుతుంది. సృష్టిని చేయడానికి 4 కారణాలు కనపడుతున్నాయి: స్పేస్, టైం, మ్యాటర్ అండ్ ఎనర్జీ. ఇక్కడ 4 కనపడుతుంది. ఈ ప్రాసెస్ కనపడుతుంది. దేవుడు భూమిని కలుగజేసి సిద్ధపరిచి స్థిరపరచాడు అన్న మాట కనపడుతుంది. దయచేసి రెఫరెన్స్లో కామెంట్లో రాయండి. ఆదికాండం మొదటి వచనం కానీ, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 21వ వచనం కానీ, అలాగే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం కానీ ఒకసారి కామెంట్లో రాయండి. ఏముందో ఒకసారి చదువుకుందాం. ఈ సమాచారం మీకు ఇష్టమైతే దీన్ని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకు షేర్ చేయండి. ప్రభు పేట కోరుతున్నాను. అందరికీ వందనాలు.